కళ్యాణం జరిపిస్తారు. సిద్ధరామేశ్వర జాతర 3 రోజులు జరుగుతుంది. మొదటి రోజు రథోత్సవం ఉంటుంది. రెండో రోజు కార్యక్రమాలు ఉంటాయి. రంగాట, కోలాట, గడారి తేదీ, లేకుంటే డ్రామాలు అవి ఉంటాయి. మూడో రోజు వచ్చేసి కళ్యాణోత్సవం ఉంటుంది. దాని తర్వాత రంగాట ఉంటుంది. నెత్తడం స్వామివారు కొంచెము అలిగి ఊర్లో ప్రజలందరినీ అంటే వాళ్ళకి మంచిది అవుతుందని భావిస్తారు అందరూ ఇక్కడ. అది స్వామిని చల్లపడించడం, వాళ్ళని కాళ్ళని అది వాళ్ళు అంత సత్కారం చేస్తారు. అదైనాక వాళ్ళు అన్ని ఊర్లందరికీ మంచి అవుతుందని భావిస్తారు. కళ్యాణం అనంతరం భక్తులు ఆలయం ముందు వరుస క్రమంలో ఉంటారు. ఆలయ పూజారి స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను నెత్తి మీద ఉంచుకొని ఒక చేత్తో త్రిగలం పట్టుకొని నాట్యం చేస్తూ ఆలయం నుంచి బయటకు పరుగున వస్తారు. వరుస క్రమంలో ఉన్న కొందరి భక్తులను నాట్యం చేస్తూ కళ్ళతో తన్నుకుంటూ వెళ్తారు. అలా తన్నడం ద్వారా తమకు మోక్షం జరుగుతుందని భక్తులు చెప్తున్నారు. రామేశ్వర స్వామి దేవస్థానం 12వ శతాబ్దం నుంచి ఇక్కడ ఉంది. పూర్వం ఎలా కార్యక్రమాలు జరిపేవారు, మేము కూడా అదే విధంగా సాంప్రదాయాన్ని పాటిస్తూ ఉన్నాం. ఈ కళ్యాణం 5 రోజుల పండుగ. 5వ రోజు శ్రీ పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవం తర్వాత వసంతోత్సవం జరుపుకోవడం కూడా జరుగుతుంది. ఆ గులాబీ రంగు ఎందుకు వసంతోత్సవంగా జరుపుకుంటామంటే విజయానికి సంకేతంగా మా గ్రామస్తులు పూర్వం నుండి ఆ విధంగా పాటించేవారు కాబట్టి ఆ విధంగా మేము కూడా గులాబీ రంగుని విజయంగా భావిస్తూ ఉంటాం. ఆ తన్నుల స్వామి అంటున్నారు కాబట్టి ఆ తన్నుల స్వామి ఏ విధంగా అంటే పార్వతి అలిగి పోయినందుకు తన్నుల స్వామి కార్యక్రమం కూడా జరుగుతుంది. భజన భక్తాదులు అందరూ ఎవరి పని వాళ్ళు సక్రమంగా చేయవాలని నేను, లేకపోతే సొంత వాళ్ళే ఎవరనగా చేరు కట్టేళ్ళు, పని చేసేళ్ళు, బారికెళ్తుండే ఎవరైనా కానీ వాళ్ళు తొంతే తీర్చను. అది అంతే కార్యక్రమం. వీరభద్ర రూపంతోనో తొంతనవాలి. ఇది మా తాత ముత్తాతల నుండి ఉన్నది. దాదాపు 500 ఏళ్ల నాటికి ముందు నుంచి వస్తున్న ఈ ఆచార సంప్రదాయం భక్తి క్రీడను తాము ఇప్పటికే కొనసాగిస్తున్నామని అంటున్నారు. పూజారి తన్నుల సేవా కార్యక్రమం ముగిసిన తర్వాత స్వామివార్లకు భక్తులు వసంతోత్సవం జరిపిస్తారు. గ్రామస్తులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గులాబీ రంగు నీళ్లు కలుపుకొని వసంతోత్సవం జరుపుకుంటారు. ప్రతి ఏటా కర్ణాటకలోని హంపి విరూపాక్ష స్వామి రథోత్సవ ఉత్సవాలు ఎలా జరుగుతాయో చిన్న హోతూరులో కూడా అదే తరహాలో ఉత్సవాలు నిర్వహిస్తారు. మనము ప్రతి సంవత్సరంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవం జరుగుతుంది. జరిగిన తర్వాత మనకి పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకి మనము ఎట్లా కన్యాదానం చేసేసి వాళ్ళకి మనం ఇచ్చేస్తామో అట్లా తల్లిదండ్రులుగా ఎట్లా ఇస్తామో అట్లా ప్రయుక్తంగా పార్వతీ పరమేశ్వర కళ్యాణోత్సవం జరుగుతుంది. ఆయన ఇంకా బండారము వేసుకుంటారు. అయిన తర్వాత పార్వతీదేవి అలిగి అక్కడ పోతుంది. ఆయన ఇంకా పరమేశ్వరుడు పోయి రామ్మ చల్లగా ఉండు, ఇద్దరు చల్లగా ఉందామని తోలుకొని పార్వతీ పరమేశ్వరులు తోలుకొని వస్తారు. అయిన తర్వాత మన వీరభద్ర దేవుడు వంట చేసింటారు. జనం ఊరు ప్రజలు వంట చేసింటారు. ఆ దాంట్లో ఉప్పు కారము ఏమీ సరిగ్గా వేయకుండా ఉంటేనే వాళ్ళు శిక్షిస్తారు. ఊళ్ళో ఎక్కడోళ్ళు ఎక్కడెక్కడ పోయిన వాళ్ళంతా ఈ జాతరకి తిరిగి వచ్చి ఇక్కడ పాల్గొంటారు. రథోత్సవంలో పాల్గొంటారు. ఈరోజు వసంతోత్సవం. ఈరోజు ఈ సాంప్రదాయాల్లో భాగంగా స్వామి తన్నులాట ఉంటుంది. స్వామి కావాల్సి కానీ ఎవరిని తన్నాడు, ఏదో యాదృచ్ఛికంగా వచ్చి ఒక 3-4 తంతాడు. అది తన్నించుకున్న వాళ్ళకి మంచి జరుగుతుంది.